సో ఇప్పుడు వరకు మనం లూప్స్ గురించి థియరిటికల్ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా లూప్స్ని పైథాన్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ఒకసారి చూద్దాం. సో నేను యాక్చువల్ ఫర్ లూప్స్ డాట్ పీవై అనే ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకున్నా సేమ్ ఫోల్డర్లో. సో ఇప్పుడు ఒక బేసిక్గా ఒక లూప్ అంటే ఎలా ఉంటుందో సింపుల్ ఎగ్జాంపుల్లో చూద్దాం. సో యాక్చువల్గా సింటాక్స్ మీకు చెప్పినట్టు ఫస్ట్ లూప్స్ ఎప్పుడైనా రాసినప్పుడు మనం ఏ లూప్ అయితే రాయాలనుకుంటున్నామో ఆ లూప్ కీవర్డ్ రాసుకోవాలి. సో నేను ఇప్పుడు ఫర్ లూప్ మీద ప్రాబ్లమ్స్ కోడ్ చేయబోతున్నాను కాబట్టి సో నేను ఫర్ అని కీవర్డ్ రాసుకున్నా. ఓకే, నెక్స్ట్ ఫర్ లూప్కి తర్వాత సింటాక్స్ ఏంటి, ఒక వేరియబుల్ డిఫైన్ చేసుకోవాలి. సో లెట్స్ సే దట్ వేరియబుల్ ఈజ్ ఐ. సో లెట్స్ సే దట్ వేరియబుల్ ఈజ్ ఐ. ఫర్ ఐ ఇన్ అనే ఒక మెంబర్షిప్ ఆపరేటర్ తీసుకున్నా. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ అనే ఫంక్షన్ తీసుకున్నా. రేంజ్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఓపెన్ బ్రాకెట్స్ తీసుకున్నా. సో ఇప్పుడు ఇందులో నేను 5 అని తీసుకున్నా. ఓకే, సో ఇక్కడ నేను రేంజ్ తీసుకున్నాం, మనం కంప్లీట్ అయింది కాబట్టి కండిషన్. ఇండెంటేషన్ తీసుకున్నా లేటర్. సో ఇండెంటేషన్ మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మనం ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు ఈ మార్క్ అనేది ఎగ్జాక్ట్గా ఐ కింద కానీ లూప్ సైడ్కి వస్తుంది అనమాట. అలా వచ్చిందంటే అర్థం అది లూప్లో, అది ఒక లూప్ గ్రూప్లో ఉందని అర్థం. ఓకే, సో ఇప్పుడు నేను ప్రింట్ ఐ అంటున్నా. ఓకే, సో ఇది ఒక సింపుల్ ప్రోగ్రామ్. సో యాక్చువల్లీ ఇది ఒక ఫర్ లూప్. ఆ ఫర్ లూప్లో ఐ అనే వేరియబుల్, ఐ అనే వేరియబుల్లో ఇన్ అనే మెంబర్షిప్ ఆపరేటర్ యూస్ చేసుకుని రేంజ్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇచ్చా, అంటే 5 టైమ్స్ లూప్ అవ్వడానికి. సో 5 టైమ్స్ లూప్ అవుతే ఏమొస్తుంది, ఫస్ట్ టైం లూప్ అవుతుంది, ఆ 1 అనేది ఐలో స్టోర్ అవుతుంది. ఐలో స్టోర్ అయిందంటే అది ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ సెకండ్ మళ్ళీ ఐలో స్టోర్ అవుతుంది, మళ్ళీ 3 కూడా ఐలో స్టోర్ అవుతుంది, మళ్ళీ 3 కూడా ప్రింట్ అవుతుంది. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ప్రాబ్లం అవుట్పుట్ ఏమొస్తుంది చూద్దాం. సో లెట్స్ సీ యాక్చువల్లీ 0 1 2 3 4. సో మీకు ఒక డౌట్ రావచ్చు, మనం యాక్చువల్గా 5 తీసుకున్నాం కదా బట్ 4 వరకు ఎందుకు వచ్చినాయని. సో యాక్చువల్ ఇది మనం 5 అనేది న్యూమరికల్స్గా కన్సిడర్ చేయట్లా, 5 లూప్స్ అనేవి జరగాలి. ఓకే, సో ఫస్ట్ లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే 0 అనే లూప్ నుంచి స్టార్ట్ అయింది. సో 0 నెక్స్ట్ 1 నెక్స్ట్ 2 నెక్స్ట్ 3 నెక్స్ట్ 4. సో 5 లూప్స్ అనేవి కంప్లీట్ అయినాయి. సో ఇది ఇలా జరిగింది అనమాట. ఓకే, ఇది ఒక సింపుల్ బేసిక్ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ లూప్స్ అనే కాన్సెప్ట్లోనే నెక్స్ట్ లూప్స్ అనే కాన్సెప్ట్లోనే రేంజ్లో స్టార్ట్ ఫంక్షన్ స్టార్ట్ ఫంక్షన్ స్టాప్ ఫంక్షన్ అని చెప్పాను కదా, అవి యూజ్ చేసి ఎలా చేయాలో చూద్దాం. సేమ్ ఫర్ అని కీవర్డ్ తీసుకున్న ఐ అనే వేరియబుల్ ఫర్ ఐ ఇన్ రేంజ్. సో రేంజ్ ఎప్పుడు తీసుకున్నా కానీ ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, జస్ట్ నేను రేంజ్ అని తీసుకుంటే అది నార్మల్ ఒక స్ట్రింగ్ వాల్యూ. బట్ ఎప్పుడైతే నేను దానికి పారాంథసిస్ పెడితే అప్పుడు అందులో స్టాప్ ఫంక్షన్ స్టార్ట్ ఫంక్షన్ యూజ్ చేయడానికి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు స్టార్ట్ ఫంక్షన్ ఏంటంటే నేను 2 అనేది స్టార్ట్ ఫంక్షన్ కామా స్పేస్ ఇచ్చి 7 అనేది ఎండ్ ఫంక్షన్ అనమాట. సో 2తో స్టార్ట్ అవ్వాలి, 7తో ఎండ్ అవ్వాలి. సో కండిషన్ రాశాను కాబట్టి సేమ్ మళ్ళీ ఇండెంటేషన్ పెట్టి ఎంటర్ చేస్తే లూప్ అనేది మనకి స్టార్ట్ అయింది. సో ఇక్కడ ప్రింట్ ఐ. సో ఐ నేను ప్రింట్ చేయాలి. సో లెట్స్ సి యాక్చువల్లీ మనకి ఇక్కడ ఒక ఎర్రర్ అనేది వచ్చింది. సో ఇది ఎర్రర్ ఏం కాదు, యాక్చువల్లీ పైన ఇది కామెంట్స్లో పెట్టింది కామెంట్స్ అవ్వలేదు. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. యా, సో ఇంకా క్లియర్గా చూపిస్తాను, జస్ట్ గివ్ మీ మినిట్. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, సో నేను లూప్ అనేది స్టార్ట్ వాల్యూ 2 ఇచ్చా. సో 2 దగ్గర నుంచి అది స్టార్ట్ అయ్యి లూపింగ్ అనేది 7 వరకు ఎండ్ అయింది. సో 7 అంటే ఏంటి, 2 3 4 5 6. ఓకేనా, సో ఎప్పుడైనా రేంజ్లో ఎండ్ వాల్యూ ఏదైతే తీసుకుంటామో, సో ఇక్కడ మీకు కామెంట్లో రాసి వస్తుంది చూడండి, ఎండ్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ -1. ఓకే, మీరు 100 తీసుకుంటే అది 99 వరకే ఎండ్ వాల్యూ. ఓకేనా, అవుట్పుట్లో 1000 తీసుకుంటే 999. సో ఎండ్ వాల్యూ ఆల్వేస్ -1. ఓకేనా, సో ఇది రేంజ్లో స్టార్ట్ వాల్యూ స్టాప్ వాల్యూ యూజ్ చేసాం. అండ్ నెక్స్ట్ స్టెప్ వాల్యూ. ఓకే, సో ఇప్పుడు రేంజ్లో స్టెప్ వాల్యూ అనేది ఎలా కన్సిడర్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో స్టెప్ వాల్యూ అంటే సేమ్
సేమ్ ప్రోగ్రామ్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఫర్ ఐ ఇన్ రేంజ్. ఆ రేంజ్లో స్టార్ట్ వాల్యూని 0 తీసుకున్నా కామా ఎండ్ వాల్యూ 10తో నాకు ఎండ్ అవ్వాలి. కానీ స్టెప్ సైజ్ ఎంత ఉండాలి? సో ఇప్పుడు మనం స్టెప్ సైజ్ అనేది ఇవ్వకపోతే అది యాక్చువల్లీ 1 2 3 0 1 2 3 4 తీసుకుంటుంది. కానీ ఇక్కడ స్టెప్ వాల్యూ అనేది 2 ఇస్తున్నా. సో ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో ఇప్పుడు నేను ఇండెంటేషన్ కండిషన్ రాసాను కాబట్టి ఇండెంటేషన్ ప్లేస్ చేసా. సో లూప్ ఎగ్జిక్యూట్ అయింది. సో లెట్స్ సే ప్రింట్ ఐ. సో చూడండి 0 తర్వాత యాక్చువల్గా మనకి స్టెప్ వాల్యూ 2 తీసుకున్నాం కాబట్టి 1 స్కిప్ అయి 2, ఓకేనా. నెక్స్ట్ 3 స్కిప్ అయి 4, 5 స్కిప్ అయి 6. లెట్స్ సే ఇప్పుడు నేను 2 ప్లేస్లో 3 తీసుకుందాం, ఓకే. సో 0, నెక్స్ట్ 3, నెక్స్ట్ 6, నెక్స్ట్ 9. ఒకవేళ 4 తీసుకుంటే 0 4 8. సో ఆ స్టెప్ వాల్యూ అనేది మధ్యలో ఉన్న థింగ్స్ని ఎలిమినేట్ చేసి ఆ స్టెప్ కౌంట్ ప్రకారం మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది, ఓకేనా. ఫర్ లూప్లో స్టెప్ కౌంట్ అనేది ఇలా యూజ్ అవుతుంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ దీన్ని ఫర్ లూప్ యూజ్ చేసి రేంజ్ ఫంక్షన్లో రివర్స్ ఎలా చేయాలో చూద్దాం, ఓకే. సో ఈ కోడ్ కూడా ఇక్కడ ఉంచుదాం. లెట్స్ మేక్ దిస్ కామెంట్స్, ఓకే. సో నెక్స్ట్ సేమ్ ఫర్ ఐ ఇన్ రేంజ్కి ఎప్పుడు పారాంథసిస్ ఓపెన్ చేసి ఈసారి నేను స్టార్ట్ వాల్యూ 5తో స్టార్ట్ అవ్వాలి, కామా లెటర్ 0తో ఎండ్ అవ్వాలి, ఓకేనా. అంటే రివర్స్ అవుతుంది. సో ఫస్ట్ ఇలా ఒకసారి ట్రై చేసి చూద్దాం. ప్రింట్ ఐ. సో లెట్స్ ట్రై. యాక్చువల్గా ఎటువంటి అవుట్పుట్ రాలేదు మేబీ. సో దీనికి ఎండ్ వాల్యూ ఇద్దాం ఒకసారి. ఎండ్ వాల్యూ లెట్స్ సే -1. సో -1 అనే ఒక ఎండ్ వాల్యూ ఇచ్చాను ఫర్ ఐ ఇన్ రేంజ్ 5 0 -1 ఇండెంటేషన్, ఓకే. సో ఇది యాక్చువల్లీ 5 నుంచి స్టార్ట్ అయింది, 0తో ఎండ్ అయింది. మనం రివర్స్ ఆర్డర్ ఇచ్చాం కాబట్టి రివర్స్ అంటే వెనక్కి వెళ్ళాలి కాబట్టి -1 ఇచ్చాం. సో ఇన్ కేస్ ఫార్వర్డ్ అయితే 1. సో ఇందాక మనకు అవుట్పుట్ ఎందుకు రాలేదంటే 5తో స్టార్ట్ అయ్యి 0కి రివర్స్ అవుతుంది. యాక్చువల్గా 5తో స్టార్ట్ అయ్యి 0కి బ్యాక్ అనేది వెళ్ళలేం. ఇక్కడ నేను రివర్స్ ఫంక్షన్ యూజ్ చేసి -1 కాబట్టి రివర్స్ ఫంక్షన్ యూజ్ చేసి -1 పెట్టాను కాబట్టి యాక్చువల్లీ మనకి ఈ 5 4 3 2 1 అన్న అవుట్పుట్ అనేది వచ్చిందనమాట, ఓకే. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 10. దాన్ని లూప్స్ యూజ్ చేసి ఎలా డిఫైన్ చేయాలో చూద్దాం. సో నేను ఇక్కడ టోటల్ అనే వేరియబుల్ తీసుకున్నా ఈక్వల్ టు. సో టోటల్ ఈజ్ ఈక్వల్ టు లెట్స్ సే 0, ఓకే. దానికి ఇప్పుడు ఫర్ లూప్ రాస్తున్నా, ఓకే. ఫర్ ఐ ఇన్ రేంజ్ స్టార్టింగ్ ఏంటంటే 1 నుంచి స్టార్ట్ చేసి కామా 11తో నాకు ఎండ్ అవ్వాలి. ఇండెంటేషన్ తీసుకున్నా, లూప్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ టోటల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఐ, ఓకే. సో టోటల్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఐ. లేటర్ సో ఇక్కడ టోటల్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఐ అంటే ఐ అనేది వచ్చిన తర్వాత సో ఫస్ట్ ఇక్కడ ఐ అనేది ఏం తీసుకుంటుంది, 1 అనేది స్టార్టింగ్ ఫంక్షన్ కాబట్టి ఐ ప్లేస్లో 1 అనేది రీప్లేస్ అవుతుంది. రీప్లేస్ అయిన తర్వాత ఫస్ట్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ లూప్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ 1 తర్వాత ప్లస్ అనే సింబల్ ఇచ్చాయి కాబట్టి ఇక్కడ +1 అవుతుంది. సో 2, నెక్స్ట్ మళ్ళీ ప్లస్ అవుతుంది +3, నెక్స్ట్ మళ్ళీ ప్లస్ అవుతుంది సో 4, నెక్స్ట్ మళ్ళీ ప్లస్ అవుతుంది 5. అలా ఎక్కడి వరకు అవుతుంది, మనం ఎండ్ వాల్యూ ఎంత ఇచ్చాం 11. సో 11 వరకు అవుతుంది అనమాట, ఓకే. సో
లూప్ నుంచి బయటికి ఎగ్జిట్ అయిపోయి మనం. సో యాక్చువల్లీ ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి యాక్చువల్లీ టోటల్ కింద మళ్ళీ కంటిన్యూ చేయడానికి వస్తుంది. సో ఇక్కడ మన లూప్ అక్కర్లేదు. సో లూప్ ఎగ్జిట్ అవ్వడానికి ఒకసారి బ్లాక్ స్పేస్ క్లిక్ చేస్తే ఫ్రంట్కి వస్తుంది. మీన్స్ ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఈ లూప్ అనేది ఎగ్జిట్ అయిపోయామని. ఓకే, ఇక్కడ నేను ప్రింట్ ఫంక్షన్ రాస్తున్నాను. సో ప్రింట్, నీకు ఏం ప్రింట్ కావాలి, లెట్స్ ఒక స్ట్రింగ్ డిఫైన్ చేద్దాం. సమ్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 10. ఓకే, 1 to 10 అనే స్ట్రింగ్ ఫస్ట్ నీకు డిఫైన్ అయ్యి దానికి కామా తీసుకుని, ఐ మీన్ అది అంటే ఇక్కడ నేను ఏదైతే రాశానో స్ట్రింగ్ ఆఫ్ నెంబర్స్ 1 to 10 అనేది కంపల్సరీ ముందు ప్రింట్ అయిపోతుంది. ప్రింట్ అయిన తర్వాత నేను కామా దాంతో పాటు ఏం ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను అంటే టోటల్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకే, మనం యాక్చువల్లీ టోటల్కి పైన రాసాం టోటల్ +1 అనేది. సో ఆ +1 అనేది ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ వల్ల మనకి అవుట్పుట్ ఎంత వస్తుందో చూద్దాం. సో చూడండి, సమ్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 10. సో ఇక్కడ ఈ ఇండెంటేషన్ వరకు నేను ఏదైతే ఇచ్చానో అదే అవుట్పుట్లో వచ్చింది. ఓకే, కామా టోటల్ అని తీసుకున్నా. ఇక్కడ టోటల్ అంటే ఏంటి, 1 to 11లో +1 అయ్యి చేసిందంతా కలిపి మనకి 55 అనేది టోటల్ వచ్చిందనమాట. సో మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు ఈ ప్రోగ్రామ్కి 55 నెంబర్ రావడానికి రీజన్ ఏంటని. సో సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ ఏమవుతుంది, సో అదే ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చిందనమాట. ఓకే, సో లెట్స్ సే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకుందాం. సో లెట్స్ సే 1 + 2 + 3 + 4 + 5. ఓకే, సో సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ ఆన్సర్ ఏంటంటే 55. యాక్చువల్లీ నేను ఇందాక మీకు ఏం చెప్పా, ఎండ్ వాల్యూ ఏదైతే తీసుకుంటామో దానికి -1 చేస్తే ఎంతైతే వస్తుందో అంతవరకు కన్సిడర్ చేసుకుంటుంది. సో ఇక్కడ 11 తీసుకోవడానికి కారణం ఏంటంటే మనకు ఫస్ట్ 10 నెంబర్స్ యొక్క సమ్ కావాలి కాబట్టి ఇక్కడ 11 తీసుకున్నాం. ఒకవేళ మీరు 10 నెంబర్స్ కదా అని చెప్పి 10 తీసుకుంటే ఏమవుతుందంటే మనకు 9 నెంబర్స్ వరకే వస్తుంది. సో అది ఫర్ లూప్స్లో ఒక చిన్న సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ యూజ్ చేయడానికి లూప్స్ యూజ్ చేయడానికి ప్రోగ్రామ్ అనమాట. సో నెక్స్ట్ మల్టిప్లికేషన్ టేబుల్ యూజింగ్ రేంజ్. ఒక చిన్న మల్టిప్లికేషన్ టేబుల్ అనేది ఎలా డిఫైన్ చేయాలో చూద్దాం. ఓకే, ఇది కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో లెట్స్ సే మల్టిప్లికేషన్ టేబుల్ ఈ ప్రోగ్రామ్ హెడింగ్. ఓకే, సో ఇక్కడ నేను ఒక కండిషన్ ఇస్తాను ఏంటంటే అంటే నంబర్ ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, ఫర్ ఐ ఇన్ రేంజ్, సేమ్ ఫర్లో యూజ్ చేస్తున్నా, ఫర్ ఐ ఇన్ రేంజ్. రేంజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, 1 నుంచి స్టార్ట్ అవ్వాలి, లేటర్ 11th ఎండ్ అవ్వాలి. 11th ఎండ్ అవ్వడం అంటే మీనింగ్ ఏంటి, యాక్చువల్లీ 10 అని 11 - 1 10 కాబట్టి 11 తీసుకుంటున్నాను. సో ఫస్ట్ 10 నెంబర్స్ సేమ్ ఇందాక సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్లో ఇది కూడా తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇండెంటేషన్ తీసుకున్నాం, ఎగ్జిక్యూట్ చేసాం, లూప్ ఎంటర్ అయింది. సో సేమ్ ప్రింట్ ఫంక్షన్ రాస్తున్నాం, ప్రింట్ ఎఫ్. నెక్స్ట్ ఇక్కడ మనం ఒక స్ట్రింగ్ డిఫైన్ చేయాలి, నెంబర్. సో ఇక్కడ మనం ఒక డిక్షనరీ సెట్ తీసుకుంటాం. సో ఫ్లవర్ బ్రాకెట్లో నెంబర్ అనే వేరియబుల్, లెటర్, దాన్ని ఇంటూ చేయాలి. ఓకే, సో లెట్స్ ఇంటూ మళ్ళీ సేమ్ ఒక బ్రాకెట్ తీసుకొని అందులో ఐ. సో ఐ అనే వేరియబుల్ ఫస్ట్ నెంబర్ ఇంటూ అవ్వాలి, తర్వాత ఐ ప్లేస్లో ఇంటూ అవ్వాలి. ఓకే, దానికి ఈజ్ ఈక్వల్ టు సేమ్ మళ్ళీ ఒక బ్రాకెట్ తీసుకొని నంబర్ ఇంటూ ఐ. ఓకే, ఇది మన స్ట్రింగ్ అనమాట. సో ఒకసారి ట్రై చేసి చూద్దాం, ఏమైనా ఎర్రర్స్ వస్తే మళ్ళీ ఒకసారి డీబగ్ చేద్దాం. ఓకే, దేర్ ఇట్ ఈస్. సో ఇక్కడ 5 అనేది నెంబర్. ఓకే, ఇక్కడ చూసుకోండి నెంబర్, నేను ఇక్కడ
పర్ఫెక్ట్గా డిఫైన్ చేసేసా. నెంబర్ అనేది నేను 5 అని ఆల్రెడీ ఇచ్చేసాను. సో ఇక్కడ ఎక్కడ కూడా చేంజ్ అవ్వాలి. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫస్ట్ లైన్లో 5, సెకండ్ లైన్లో ఏమి ఇచ్చారంటే నేను ఐ అనేది ఇచ్చా. సో ఐ అనేది ఏంటి, ఐ అనేది ఒక ఫంక్షన్. ఆ ఐ అనేది ఎక్కడి నుంచి రావాలంటే ఫస్ట్ 1 నుంచి స్టార్ట్ అయ్యి 11 వరకు వెళ్ళాలి. ఓకేనా. సో 1 నుంచి స్టార్ట్ అయింది, 11 అంటే 11 - 1 10 కాబట్టి 10 వరకు 1 2 3 4 5. ఓకేనా. సో నెంబర్ ఇంటూ 1. యాక్చువల్లీ మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది మిస్టేక్ వచ్చింది. సో యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ఇక నేను స్పేస్ అనేది ఇవ్వాల. సో ఇది ఏం చేసింది, జస్ట్ నెంబర్ అంటే 5ని ఇంటూ 1 చేసింది, దానివల్ల ఏమొచ్చింది 1 వచ్చింది. సో ఇక్కడ నేను స్పేస్ అనేది ఇస్తే అప్పుడు ఇది ఏమవుతుంది అంటే మల్టిప్లికేషన్ ఫంక్షన్ అవుతుంది ఈ స్టార్ అనేది. సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. నేను సారీ, యాక్చువల్లీ ఇక్కడ నెంబర్ ఇంటూ ఐ కదా, నేను 1 ప్రెస్ చేసి ఐ అనుకుంటున్నాను. సో నెంబర్ ఇంటూ ఐ. ఓకే. సో ఇప్పుడు మనకు 5 టేబుల్ అనేది డిస్ప్లే అయింది. సో 5 × 1. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ నెంబర్ అనేది 5 అనేది ఫిక్స్డ్గా ఇచ్చేసా. సో అందుకే ఇక్కడ మనం ప్రింట్ ఫంక్షన్లో ఏం రాసాం, ఎఫ్ అండ్ ఫంక్షన్ నెంబర్. సో ఇక్కడ నెంబర్ అనేది స్టార్టింగ్ 5, నెంబర్ అనేది మనం 5 అని డిఫైన్ చేసాం కాబట్టి స్టార్టింగ్ అంతా 5. సో ఇంటూ ఐ అనేది 1 నుంచి 11 వరకు గ్రో అవుతూ ఉంటుంది. సో 1 2 3 4 5 6 అప్ టు 10, 11 - 1 అంటే 10 కాబట్టి. నెక్స్ట్ నెంబర్ ఇంటూ ఐ అనే ఫంక్షన్ ఏమవుతుంది, సో ఫస్ట్ దగ్గర 1 ఉంటుంది, సెకండ్ దగ్గర 2 ఉంటుంది. సో మల్టిప్లై అయినప్పుడు 10 అలా టేబుల్ వస్తుంది. సో ఒకవేళ నేను ఇక్కడ నెంబర్ అనేది 10 కింద తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో సేమ్ ఇక్కడ నేను ఫిక్స్డ్, ఇక్కడ నెంబర్ మనం ఏదైతే తీసుకుంటామో ఆ టేబుల్ మనం ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం. సో లెట్స్ టేక్ 100. సో ఇది ఫర్ లూప్ యూజ్ చేసి మనం ఎలా అయితే మల్టిప్లికేషన్ కావచ్చు, ఎడిషన్ కావచ్చు, ఈ చిన్న చిన్న లూప్ ఫంక్షన్స్ కావచ్చు, మళ్ళీ రేంజ్లో 3 టైప్స్ ఉన్నాయి మనం యాక్చువల్గా పైన ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. సో ఇది స్టార్ట్, ఇది స్టాప్ ఫంక్షన్, ఇది రివర్స్. సేమ్ ఇదే ఇక్కడ స్టార్ట్, స్టాప్, ఇక్కడ ఇది స్టెప్ అనమాట. ఓకేనా. సో ఇది ఫర్ లూప్ యొక్క బేసిక్ ఇంట్రడక్షన్ అండ్ ఫర్ లూప్లో సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ అండ్ పైథాన్ కోడ్ ఇంప్లిమెంటేషన్. సో నెక్స్ట్ మనం వైల్ లూప్ ఒకసారి చూద్దాం.